ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి చెప్తాము హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఏదో అట్లా ఉన్నాము, అడిగే వరకు చెప్పాలి కదా అని అంటున్నారా? హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఈరోజు నా అంశం, మీ ప్రవర్తన ఇశ్రాయేలీయుల ప్రవర్తన వంటిదా? మీ ప్రవర్తన ఇశ్రాయేలీయుల యొక్క ప్రవర్తన వంటిదా, లేదా యేసుక్రీస్తు ప్రవర్తన వంటిదా? ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు నా అంశం అది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 22వ వాక్యాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 78వ కీర్తన 22వ మాట. వారు దేవుని యందు విశ్వాసము ఉంచలేకపోయి ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేరు. ఇశ్రాయేలీయులు దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోయారంట. అలాగునే కాదు, ఆయన దయచేయు రక్షణ యందు కూడా నమ్మకం లేదు వాళ్ళకి. పరిశుద్ధ లేఖనాలను మనం పరిశోధిస్తే ఈరోజు చాలా మంది, మేము గొంతు చెప్తూ ఉంటాం కానీ విశ్వాసము ఇక్కడి వరకే. బయటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వెవరు, మేము. మాస్టర్ గారు కనబడితే వందనాలు లేవు, ఇద్దరు అక్కా చెల్లెలు కనబడితే, సహోదరులు ఇద్దరు కనుకుంటే కలిస్తే వందనాలు. వాక్యం సెలవిస్తుంది కదా, కొంతమంది చెప్పకపోతే ఏమనుకుంటాడేమో. ఏంటి ఇక నా వైపు చూడండి, చెప్పకపోతే ఏమైనా అనుకుంటాడేమో అని చిన్నగా చేయి మొదట ఇక్కడ దాకా వస్తుంది, ఆ తర్వాత ఇక్కడికి వస్తుంది. దానికంటే ముందు నోటితో చెబుతాం. వందనాలు ఎట్లా చెప్పాలి? చేతులతో. మనం ఎట్లా చెప్పాం? వందనాలన్నా. ఇప్పుడు ఈ చేతులు ఇక్కడికి రావాల్సిన అవసరంలా. ఇప్పుడు ఎవరికి చెప్పినాం? యేసు ప్రభు ప్రతి కార్యానికి ఒక ఆనవాలు పెట్టాడు. అందుకే అంటాడు, వారు విశ్వాసం ఉంచలేకపోయినారు. వారు దేవుని గూర్చిన రక్షణ విషయంలో నిర్లక్ష్యము చేశారు. ఈనాడు నీవు కూడా అట్లాగే ఉన్నావా, లేదా విశ్వాసత్యమైన మార్గంలో ఉన్నావా? ఎవరు స్వతంత్రులు అని చెప్దాం అనుకున్నాయి. ఈరోజు 3 పూట్ల ప్రార్థన చేసి 300 రోజులు అబద్ధాలు మాట్లాడేవాడు స్వతంత్రుడా? లేకపోతే ఉపవాసం అని పేరు చెప్పి 2 డజన్లు ఇడ్లీ తిని సోలుడు పాలు తాగేవాడు స్వతంత్రుడా? కొంతమంది ఇంకొక రకం, ఉపవాసం అని చెప్పి అన్నం ఒక్కటి వద్దు, మిగతా మొత్తం కావాలి. వీళ్ళు స్వతంత్రులా? లేదా విన్న వాక్యము విన్న రీతిగానే ఆచరణలో పెట్టి ప్రభు దర్శనం వైపు చూసేవాడు స్వతంత్రుడా?
స్వతంత్రుడు? మీకు మీరు చెప్పండి, ఎవరికి వచ్చింది స్వాతంత్ర్యం? అబద్ధాలు ఆడేవాడికి ఇంకా స్వాతంత్రం రాలా, వ్యభిచారం చేసే ఆమెకి ఇంకా స్వాతంత్ర్యం రాలా, నరహత్యలు చేసేవాడికి ఇంకా స్వాతంత్ర్యం రాలా. పట్టబడ్డారంతే. కర్రోడు వచ్చేసాడు, వాడు మావులోడా? కర్రోడు వచ్చేసాడు. ఎండ వేడ ఎంతో అలసి ఒంటరిగా ఒకనాడు యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. ఆ జలములు తాగొద్దని నన్నేసు అన్నాడే, అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా. ప్రకటించుమయ్యా ప్రతి చోట నీదు సువార్త యేసయ్యా, ప్రతి నోట నీదు సువార్త, ప్రతి నోట నీదు సువార్త, ప్రతి చోట నీదు. ఎక్కడంట? అన్ని చోట్ల చెప్పినామా? అలసిపోయి వచ్చి ఇల్లు తలుపు తట్టినా తలుపు తీయం మనం. అదే అన్నాడు, వాడు విశ్వాసం ఉంచలేకపోయింది. కానీ మరి మీ విషయం ఏంటి? ఈ సంవత్సరంలో దేవునికి ఉద్యోగం ఎత్తాడు అన్నాను అనుకో, అక్కడి వరకే. పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఏదో చెప్పాడే, ఇస్తాడో పోతానో లేదో. ఈ అల్ప విశ్వాసం వద్దంట. ఏ విశ్వాసం? నమ్మితే నిజంగా నమ్ము, లేకపోతే లోకంలో. రెండు పడవల మీద కాలు పనికిరాదు. ఇశ్రాయేలీలు దేవుడు మోషే ద్వారా సెలవిచ్చాడు, రే బాబు, దేవుడు మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకెళ్తానన్నాడు. ఇదిగో మీరందరూ సిద్ధపడండి అని అన్నప్పుడు వీళ్ళందరూ అన్నారు, సరేవయ్యా, పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్తామా? వెళ్తాం అని మూటలన్నీ కట్టుకొని అక్కడి నుండి ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు ఆస్తులన్నీ కొట్టుకుంటూ వచ్చారు. బయటికి వచ్చేసి ఇశ్రాయేలును మోషే నడిపిస్తున్నప్పుడు ఆ నడిపించే క్రమంలో మోషే మీద సొనగటం గొణగటం ప్రారంభించారు. ఏం చేశారు? సొలిగారు, గొనిగారు, అబద్ధ సాక్ష్యంలో మాట్లాడారు. వారు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు. దైవజనుడనే లెక్క లేదు, దేవుని సేవకుడనే విలువ లేదు, గౌరవం లేకుండా ప్రవర్తించాడు. వారు ప్రభు యందు విశ్వాసం ఉంచలేదు, కానీ దైవజనుడు ఎదుట కూడా విశ్వాసం. అయితే ప్రియులారా, వాక్యము సెలవిస్తుంది కదా, వాళ్ళు అట్లా ప్రారంభించి వెళ్తే క్రమంలో మోషే మీద, మాకు తిండి లేక వచ్చామా? మేము ఉండలేక వచ్చామా? ఎందుకు మమ్మల్ని విడిపించావు? ఐగుప్తులో మేము కష్టపడి ఐగుప్తులో 3 పూటలు తిని ప్రశాంతంగా ఉన్నాం. ఈ అరణ్యంలో చంపుటకు తీసుకొచ్చావా? వీళ్ళు ఎందుకు వచ్చారో దేవుడు క్లియర్ గా చెప్పాడు. ఎందుకు పిలిపించాడో చెప్పాడు, ఎందుకు వచ్చారో చెప్పాడు. కానీ చివరికి ఏం చేశారు? గుణగటం ప్రారంభించారు. మీకు కూడా కొద్దిగా తక్కువైంది అనుకో, ఏంటి దైవజనుడు కొద్దిగా 1-2 రోజులు లెక్క చేయలేదు అనుకోండి, ఏమంటారు? చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటారు? మమ్మల్ని అస్సలు పట్టించుకోరు. కొంచెం
కొంచెం పాతోళ్ళని పక్కన పెట్టి కొత్తోళ్ళని ఎవరినైనా ప్రేమించామనుకోండి, పాతోళ్ళందరినీ ఈ ప్రేమ, ఈ దొంగ ప్రేమ వద్దంట. మొదటివాడు కడపటి వాడును, కడపటి వాడు. ఇప్పుడు మీరు ఏం చేశారు? వాక్యాన్ని కొంచెం ప్రేమ తగ్గితే, కొంచెం మిమ్మల్ని పట్టించుకోకపోతే, అసలు కథలు కథలుగా రాస్తారు. ఈ పుస్తకాలు కూడా సరిపోవు మీ కథలకి. ఒక్కొక్కడు మామూలుగా చెవులు కోసుకోరు. అవునా, అన్నకి మన మీద ప్రేమ తగ్గిపోయిందంటారు. మన కొంపలకి ఏమొత్తాడులే అంటారు. కానీ నేనేమంటానంటే, యెహోవా యందు విశ్వాసం ఉంచువాడు నిరీక్షణను కాపాడుకుంటాడు. ఈ నిరీక్షణ మిమ్మల్ని నీతియుక్తమైన మార్గములో నడిపించుటకు పూనుకుంటుంది. ఈ నిరీక్షణ మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తుంది. ఈ నిరీక్షణ మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తుంది. ఇక్కడ అదే అంటున్నాడు, ఇశ్రాయేలీయులు విశ్వాసముంచక భ్రష్టులయ్యారు. మరి మీ విషయం ఏంటి? వారు నిరీక్షణ కూర్చిన విశ్వాసము లేదు. వారికి పాలు తేనెలు ప్రవహించు ప్రాంతానికి తీసుకెళ్ళి వెళ్తాను అని ముమ్మాటికి చెప్పాను. కానీ నమ్మకం, మన జీవితంలో ఏదైనా దేవుడు మేలు చేయాలంటే ముందు చేయమను, తర్వాత నమ్ముతాం. లోకంలో అందరినీ నమ్ముతాం, కానీ దేవుడిని మాత్రం నమ్మకం కుదరదు. పిల్లరా, పాలు తేనెలు ప్రవహించు దేశం అని ఎందుకు అన్నాడంటే, ఇశ్రాయేలీయులు ఆ యొక్క కనానులో పాలు, గేదెలు ఉంటాయా తెలుసా? గేదెలు అవి నిలబడి ఉంటే పాలు కారుతూనే ఉంటాయి. కాలువల వల్ల పారుతూ ఉంటది పాలు. ఒకళ్ళు వెళ్ళి పితకాల్సిన అవసరం లేదు, తీయాల్సిన అవసరం లేదు, పాలు కారుతూనే ఉంటది. అలాగే తేనె, ఆ తేనె కూడా చెట్టు మీద నుండి కారుతూ సమృద్ధిగా ఉంటుంది. సమృద్ధిగా ఉండటం వలన ఆ ప్రాంతానికి ప్రభు పాలు తేనెలు ప్రవహించు దేశం. సమృద్ధి తక్కువ. మన జీవితంలో కూడా యాడికి రా అవన్నీ కూర్చో. కరోడు రోజులు దగ్గర పడ్డాయి. వాక్యం సెలవిస్తుంది కదా, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయేది. కానీ మరి మీ విషయం ఏంటి? దేవుడు బాగు చేస్తాడని, దేవుడు కాపాడతాడని, దేవుడు ఉద్యోగం ఇస్తాడని, దేవుడు నా పిల్లలు పెళ్లిళ్ళు చేస్తాడని, అన్ని విషయంలో విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచువాడు పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాడు. హల్లెలూయా. ఈ విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టలై బ్రతకలేవు. మీరు గమనించండి, ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఏమంటాం? వాడు అమ్మేవాడు 100 చెబుతాడు. మీ అందరికి ఇన్నర్ ఫీలింగ్ ఒకటి ఉంటది, 1 సంవత్సరం వస్తుందిలే, 1 నెల వస్తుందిలే, 10 సంవత్సరాలు వస్తుందిలే. రేటును బట్టి ఇప్పుడు ఇది ఉంది, దీని వెల ఎంత అమ్మలేదు? 300 ఏముంది, 200, 300, 300. ఇది ఇప్పుడు ఇది 300 పెట్టి కొన్నాం, రేపు ఉదయాన్నే పగిలిపోతే ఎవడేం చేయదు. కానీ జాగ్రత్తగా కాపాడుకుంటే 3 సంవత్సరాలైనా వస్తుంది. ఇప్పుడు నీ విశ్వాసము కూడా జాగ్రత్తగా కాపాడుకుంటే దేవుని మేలు పొందేంత వరకు ఉంటది. అది కాపాడుకోలేదు అనుకో, ఇక్కడే చెతగిలి పడతావు. గంటకోసారి వస్తాడు సాతాను గాడు. దేవుడు బాగు చేస్తాను అన్నాడు కదా, రోజు చర్చికి పోతున్నావుగా, ఏం చేశాడు? కానీ అంతరాత్మ ఒకటి చెప్తూనే ఉంటది, ఎన్ని ఆలోచనలు వచ్చినా దేవుడు మాత్రం వదిలిపెట్టాడు.
ఇప్పుడు ఈ ఆలోచనలు కలిగజేసేది సాతానుగాడు. ఇప్పుడు అంతరాత్మ ద్వారా మాట్లాడేది మాత్రం దేవుడు. నమ్మకం అనేది చాలా విలువైనది. గడిచిన మాసంలో నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళా, ఆయనకి పక్షవాతం వచ్చింది. అయితే ఏమీ లేదు, నిలబడలేడు, ముగ్గురు ఆడపిల్లలు. ఇప్పుడు ఈ అయ్య పోయి పని చేసి తీసుకొస్తే వీళ్ళు ముగ్గురు, వాళ్ళ అమ్మాయి డాక్టర్ చదువుతుంది, రెండో అమ్మ డిగ్రీ చదువుతుంది, వీళ్ళు నలుగురు బ్రతకతారు. ఇప్పుడు ఈయన పని చేయకుండా మంచాన పడ్డాడు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? వాళ్ళు విశ్వాసులు కాదు, అన్యులు. ప్రతి ఏట బలర్పించేవాడు అంట. వాళ్ళ ఊర్లో వాళ్ళు మతం మారాము, మేము యేసు ప్రభుని మార్చుకున్నాము అన్నారు అనుకోండి, ఊరికి పెద్ద మీరెందుకు మారారు అంటారు. అంటే వాళ్ళు ఏం చేసినా ఆలోచించి చేస్తారు అనే నమ్మకం ఆ ప్రాంత ప్రజలకి. ఇప్పుడు ఆయన మంచాన పడితే ఆయన అన్నాడంట, ఎవరైనా పాస్టర్ ఉంటే పిలిపించండి, ప్రార్థన చేయించుకుంటాను. ఏ దేవుడైనా దేవుడే కదా అన్నాడు. సరే అని నాకు తెలిసిన వాళ్ళు ఆ పక్క ప్రాంతంలో ఉంటే ఈ వార్త వాళ్ళ దగ్గరికి పోతే నేను వెళ్ళేసరికి సాయంత్రం 7 అయింది. 7ంటికి వెళ్తే పెద్ద ఆయన ప్రార్థన చేయమంటావా అంటే ఆయన అన్నాడు, ప్రార్థన కోసమే ఎదురు చూస్తున్నాను నేను, నన్ను దేవుడు బాగు చేస్తే నేను రక్షింపబడతాను. మీరేమంటారు? మిమ్మల్ని నెలకు 4 వారాలు, 4 బుధవారాలు, 4 శనివారాలు, మొత్తం ఎన్ని రోజులు? 8, అయ్యో 4, 12, మధ్యలో మళ్ళీ స్పెషల్ మీటింగ్స్, మొత్తం 15 సార్లు పెట్టినా మీకు విశ్వాసం కూడా ఆయన ఒకటే మాట చెప్పారు, దేవుడు బాగు చేస్తాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నాయి కదా. వీళ్ళు వాళ్ళు చెప్పుకుంటే నమ్మకం కలిగింది, నమ్ముతున్నాను. సరే ప్రార్థన చేయనా? చెయ్యి. ప్రార్థన చేసి ఇవన్నీ ఉంచుకోకూడదు నువ్వు ఇంట్లో. ఎక్కడ లేని విగ్రహారాధన మొత్తం వాళ్ళ ఇంట్లోనే ఉంది, ఇవన్నీ తీసేయాలి. సరే అయ్యారు, నేను బాగోవాలి, దేవుడు నా జీవితంలో మేలు చేయాలి. పిల్లరా, అద్భుతం ఏంటంటే వచ్చేసిన 3వ రోజుకి ఆయన కొద్దిగా నడవటం ప్రారంభించాడు. హల్లెలూయా. విశ్వాసము అనేది దేవుణ్ణే నీ దగ్గరికి తీసుకొస్తుంది. దేవుడే నీ దగ్గరకు వస్తాడు. కొద్దిగా నడవటం ప్రారంభించాడు. ఇప్పుడు మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నాడు. అడిగించుకోవాలి. ఈ గొర్రెలకి లోపల గుజ్జుగా మట్టుంది. దేవుడు చేసిన మేలు ఏ మానవుడు ఏకీభవించలేడు. ఎవరో చెబితే కనబడే దానికంటే మన జీవితంలో దేవుడు మేలు చేస్తే రెండింతలుగా సంతోషిస్తాం. ఇప్పుడు మోకాళ్ళుని ప్రార్థన చేస్తారు, మోకాళ్ళు చాలా సంతోషించాను. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళాను. ఎన్నో దేవుళ్ళను ముఖ్యమయ్యా, ప్రయోజనం లేదు, కానీ దేవుడు మా జీవితంలో ఏం చేశాడు అని మేము బాప్తిజం పొందుతాం అని అన్నప్పుడు చాలా సంతోషించింది. జీవితాంతం ₹1,00,000 ఎంత మారమంటే మారతారా మీరు? మారు అని దేవుడు ఒక మనిషిని మారిస్తే అతడు సంపూర్ణ సిద్ధి పొందుతాడు. హల్లెలూయా. వాడు విశ్వాసం ఉంచలేకపోయింది, కానీ నీ విషయం ఏంటి?
ఇశ్రాయేలు విశ్వాసం ఉంచలేదు కనుక చనిపోయారు. ఎంతమంది చేరారు కనానుకి? ఎంతమంది చేరారు? ఇద్దరు వెళ్ళారు. ఎంతమంది బయలుదేరారు? ఎంతమంది బయలుదేరారు? 6 లక్షల కాల్వలు. ఇప్పుడు అంతమందిలో ఎంతమంది చేరారు? ఇప్పుడు నాకు ఒక ప్రశ్న, 6 లక్షల్లో ఇద్దరు చేరారు కదా, ఇప్పుడు 127 కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో. ఇప్పుడు ఎంతమంది పోతారు పరలోకానికి? మరి మనకు మనమే ఎందుకు సర్టిఫికెట్ ఇచ్చుకుంటాం? నేనే పరిశుద్ధుడు, ఎవడి ఇంటికి వాడే దొర. కానీ దేవుడి ఇంటికి దొర ఎవడు? దేవుడు ఎంచాలి, దేవుడు గెలవాలి. ఈ ఆలోచన వచ్చే నాటికి సగం జీవితం లోకంతో అయిపోతుంది. ఇప్పుడు మిగిలిన సగం ఏమో ఆలోచించుకోవడానికి అయిపోతుంది. ఇప్పుడు 6 లక్షల మందిలో ఇద్దరు పోతే ఇప్పుడు 127 కోట్ల మందిలో ఎంతమంది పోతారు? ఒకడు మా సంఘమే గొప్ప అంటాడు, ఇంకొకడు మా పాస్టరే గొప్ప అంటాడు. ఇక్కడ యేసయ్యకి స్థానం లేదు. నేనేమంటానంటే, నీ కుటుంబ విషయంలో నేను పోతాను అనే నమ్మకం నీకుంటే నీ ప్రవర్తన ఫలితం మీద నిలబడు. నీతిగా ఉన్నావా? అబద్ధాలు మాట్లాడకుండా ఉన్నావా? యథార్థంగా జీవిస్తున్నావా? పరుల సొమ్మును ఆశించకుండా ఉన్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? ధనవంతుడు అంటాడు, ఇదిగో ప్రభువా దశంభాగాలు ఇచ్చా, ప్రతిష్టార్పణలు ఇచ్చా, రోజుకు 10 సార్లు ప్రార్థన చేశారు, అన్ని చేస్తాం. ఈడున్నాడు నువ్వు, ఈడు ఏం చేయలా. పరిసేయుడు వచ్చి ప్రార్థన చేస్తుంటే సుంకరి పక్కన ప్రార్థన చేస్తున్నాడు. ఈడేం చేయలా. ఈడు ప్రార్థన విను, మాకు నా ప్రార్థనే విను. మీలో కూడా చాలా మంది వాళ్ళ ప్రార్థన ఏమి వింటాడు దేవుడు? మనం టాలీ చేసుకోవడానికి మనం నీతికర్తలం కాదు, దేవునితో టాలీ ఉండాలి. నేను వింటా కొంతమంది దగ్గర, వాళ్ళు అసలు పిల్లల్ని ఎలా పెంచాలో కూడా తెలియదు అన్న అంటాడు. మళ్ళీ ఈడే సరిగ్గా పెంచడు. నాకు బాగా గుర్తు, చెప్పిన వాడు చెయ్యడు పని, చెయ్యని వాడు. ఒకరోజు ఒక ఇంట్లో ఒక అమ్మాయి మీద నిందొచ్చింది. వాడు అంటాడు, చర్చికి పోతాం కానీ పిల్లల్ని ఎట్లా పెంచాలో తెలియదన్నా అన్నాడు. తెలుసా? ఎక్కడ సంగారెడ్డి దగ్గర. ఇప్పుడు ఒకరోజు మీటింగ్కి వెళ్ళి నైట్ ఆడ కూర్చొని మాట్లాడుతూ వచ్చింది ఆ మాట. చర్చికి పోతారు కానీ తీరా నెల కూడా కాలేదు, ఈయన భాగవతం బయటపడ్డది. టాలీ చేసుకునే పని మంది కాదు. మనం టాలీ చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడు? అక్కడ వాడు సరైన వస్త్రధారణ ఉండదన్నా అన్నాడు. మరి ఏది ఇచ్చేది మొత్తం అయ్యేది. ఈశ్వర గారికి ఒక ఆమె వచ్చి అన్నదంట, ఏమని? అన్నా ఏమో కూడా ఆదివారం మందిరానికి రా. ఏందమ్మా నువ్వు మందిరానికి రాలేదు అని అడిగితే అంటదంట, అన్నా ఆ ఎల్లమ్మ సినిమా దగ్గర కనిపించిందన్నా, ఆమె ప్రార్థన వినమాకంది. ఎవరికి? అన్న దగ్గరికి వచ్చి. ఎవరు కనిపించారు? పక్కింటి అమ్మ. సరే అన్న అన్నాడు, ఆమె సినిమా దగ్గర కనిపించింది కదా, నువ్వెందుకు రాలేదు? నేను కొంచెం పనుండి రాలేదన్నా అన్నది. దాపరికాలు దాయమాకలే, ఆమె సినిమాల దగ్గర కనిపించింది కదా, నీకేం పనాడా? అన్నా నేను కూడా పోయినాలే. అయితే అన్నా ఆమె 7 సినిమాలు చూసింది.
ఎన్ని? 7. మరి నువ్వు ఎన్ని చూసావురా? నేను 3 చూశాను. ఇప్పుడు పోల్చుకోవడం అంత అవసరమా? ఒకళ్ళ మీద నిందలు మోపేటప్పుడు ఆ పరిస్థితులు నువ్వెందుకున్నావు? మోపే పరిస్థితుల్లో తీర్పు తీర్చువాడు అప్పుడు ప్రభు అన్నాడు. అప్పుడు యేసన్న గారు అన్నారు, ఆమె పోయి చూసిందంటే ఆమె తీర్పునిచ్చుకుంటది. నీ వచ్చి మరలా నా చెవులు ఎందుకు ఊదావు? ఆమె పోయింది కదా, ఆమె గురించి నా గురించి చాడి చెప్పి నా మనసులో నీ స్థానం పెంచుకున్నావు అనుకున్నావా? వచ్చే వారం నుండి 2 బల్లాలో చేతులు పెట్టమంటున్నాను. 6 నెలలు రొట్టెలా. మరి మీకు సీరియల్ చూస్తారు, అబద్ధాలు మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు. అసలు ఆ కుళాయిల దగ్గర, ఆ వాటర్ పంపుల దగ్గర వదిలిపెడితే మీకు మించిన న్యూస్ రిపోర్టర్ ఉన్నాడు. అన్నీ చేస్తాం. మళ్ళీ ప్రభువా నన్ను క్షమించని 2 కన్నీటి బొట్లు ఈ 2 కళ్ళలో కార్చేసి రొట్టె పిలిచేస్తాం. ఇది ఎంతవరకు సబం అంటారు? ఇదే అన్నది ప్రభు. వారు విశ్వాసం ఉంచలేరు కానీ మరి మీ విషయం ఏంటి? మీరు విశ్వాసం ఉంచని వారి వల్ల ఉన్నారా? వారి వల్లే మీరు కూడా అయిపోతారు. వాళ్ళు ఏమయ్యారు? కనానికి వెళ్ళల మధ్యలోనే కాలం చేసేసారు. ఇలా 2వ మాట చూడండి అక్కడ, కీర్తన గ్రంథం 78వ కీర్తన 19వ వాక్యం. వాళ్ళంట వాళ్ళ ప్రవర్తన చూడండి, వాళ్ళ ప్రవర్తన చూడండి. ఒకటి, దేవుని యందు విశ్వాసం లేదు. రెండవది, రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. 28:19. 78:19. ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా? దేవుడు భోజనమును సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధంగా మాట్లాడి. నేను ఎప్పుడైనా పాస్టర్లు మీ ఇంటికి వస్తే మీరు చెప్పే మాట ఇది. నిజంగా చెప్తాడా? మీదేం తప్పు లేదులే కానీ చూసి 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 అలసిపోయి అంటారన్నమాట. కానీ ఆ మాట ఎందుకు అన్నాడు అక్కడ? వీళ్ళు ఎందుకు అన్నారు? ఇదిగో ఐగుప్తులో మేము సమృద్ధిగా తిన్నాం, ఐగుప్తులో మాకు సమయానికి అన్ని దొరికాయి, ఈ అరణ్యములో దేవుడు మాకు భోజనమును సిద్ధపరచడా? ఇంత దిక్కుమాలైన స్థితికి మేమెందుకు దిగుతారు? అరణ్యంలో ఉన్నా బాగుండేది. కాయో కరపో చేసుకొని ఐగుప్తులో ఉన్నా బాగుండేది. బండ రాళ్ళు కొట్టుకున్నైనా బతికేసేవాడు. ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని సంపుతున్నావు కదా అన్నారు. హల్లెలూయా. మోషే మీద సొనగడం ప్రారంభించాడు, గొనగడం ప్రారంభించాడు. కానీ దేవుడు మోషేతో అన్నాడు, నువ్వు అసలు ఏమి అంటాడు. ఇప్పుడు కింద నుంచి పైకి రావడానికి ఎంతమందికి ఆయాసం వచ్చింది? ఓకే, ఎంతమంది నన్ను తిట్టుకొని ఉంటారు? పైన మందిలో పెట్టేసాడు, ఎక్కలేకపోతున్నామని తిట్టుకున్నారా లేదా? మీలో చాలా మంది అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉన్నారు స్థానిక సంఘంలో. పైన అయిపోయిందని ఆగిపోయిన వాళ్ళు లేకపోలేదు. ఎక్కడ కింద పెడితే వస్తామన్నా, నీకు అన్ని అనుకూలంగా పెడితే రూపాయలు నీకెందుకు అర్థమవుతుంది? కష్టపడితే కదా అర్థమైంది. యేసు ప్రభు కొండ ఎక్కాడా లేదా? మరి మీరు ఈ చిన్న 4 మెట్లు ఎక్కడానికి ఎందుకు కలిసిపోతున్నారు? చెప్పండి. కొండ ఎక్కాడా లేదా? ఆ రోజులు గుర్తులు సైతం పైగా అయిపోయింది. ఈరోజు ఎట్లా తయారయ్యామంటే అన్ని అనుకూలంగా ఉంటే వస్తాం, లేకపోతే ఆ భాష మంచోడు కాదు, ఆ సంఘం పైకి అయిపోయింది. వీడు పరలోకానికి అస్సలు పోదు. నేను రాసిస్తా సర్టిఫికేట్. కలమైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను
నీతో సహవాసం. ఏంటి? కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నానుబంధము మాధుర్యమే. ఇష్టం ఉండాలా? ఇష్టంతో చేసే పనికి కష్టం అనుకుని చేసే పనికి చాలా తేడా ఉంటుంది. చికెన్ కూర వండుకున్నారు, ఎట్లా తింటారు? ఎట్లా ఎట్లా వండుకుంటారు? చికెన్ అంటే ఎంతమందికి ఇష్టం? నాన్ వెజ్ ప్రియులు ఎవరు? ఏ నోరు తెరవరు? ఇప్పుడు నేనున్నా, నిజాలు ఒప్పుకోవాలి కదా, నేనున్నా ఏ కర్రీ అని ఇష్టంగా వండుకొని తింటా. కష్టంగా నాకు వెజిటేరియన్ పెడితే నాకు నచ్చదు, నేను తినను. అన్నీ కాదు, కొన్ని. ఇప్పుడు ఇష్టంతో దేవుని సేవ చేస్తున్నా కనుక పరిగెడుతున్నా. కష్టం అనుకుని ఆగిపోయి ఉంటే మీ దాకా వచ్చేవాడు కాదు, మీరు నన్ను చూసేవాడు కాదు, నేను మిమ్మల్ని చూసేవాడు కాదు. ఇష్టంతో పని ప్రారంభిస్తే ఖచ్చితంగా విజయం ప్రాప్తిస్తుంది. మరి కష్టం అనుకుంటే పిల్లరా, వాళ్ళు విరోధంగా మాట్లాడారు. విరోధముగా మాట్లాడే క్రమంలో శ్రమ వచ్చినప్పుడు కొద్దిగా ఇష్టంతో ప్రార్థన చేయి. ఇష్టపడు, ఇష్టంతో ప్రార్థన చేయి. మన పిల్లల మీద ప్రేమ చూపిస్తాం కదా, అట్లాగే వాడు ఎన్ని తప్పు చేసినా వాడి మీద ప్రేమ చూపిస్తూనే ఉంటాం. చూపిస్తా లేదా? వాడు ఇంటి నుంచి ఎక్కడెక్కడో మొత్తం శోధం తీసుకొచ్చి గొడవలు తెచ్చినా సరే నా కొడుకు బంగారమే అంటారు. మరి యేసయ్య దగ్గరకు వచ్చేసరికి ఎందుకు దేవుడికో తీర్పు, పిల్లలకో తీర్పు? దేవుడు ఏదైనా పొరపాటున ఏదైనా ఒక శ్రమను నీ జీవితంలో అనుమతిస్తే దాన్ని ఇష్టంతో తీసుకుంటున్నావా, కష్టంతో తీసుకుంటున్నావా? నీ కొడుకును సమర్థించినంతగా దేవుణ్ణి సమర్థించలేకపోతున్నావు. నీ కొడుకును మెచ్చుకునేంతగా దేవుని నామమును కనపరచలేకపోతున్నావు. కొద్ది కష్టం వస్తే నాకు ఇబ్బంది వచ్చేసిందని అనుకుంటున్నావే. మరి మీ కొరకు కలువరి శిలువలో ఆ రోజు కొరడాలతో కొట్టబడి సాధువులే దున్నబడ్డాడు. రక్తము కారునంతగా విలపించాడే. ఏ చూసి విలపించుంటాడు? ఆలోచించి. ఇలా మాట విసిరేయడానికి కారణాలు అక్కర్లేవచ్చేమో, కానీ మాట తీసుకోవడానికి కారణాలు కావాలి. త్వరగా ఏదైనా మాట్లాడేస్తాం, కానీ తిరిగి ఆ మాటను సరి చేసుకోవడానికి ఈ జీవితం మొత్తం సరిపోదు. ఏదైనా మాట్లాడేటప్పుడు పౌలు అంటాడు కదా, ఆగి ఆలోచించి మాట్లాడండి. మీరు మాట్లాడున్నది పరలోకమందు రాయబడింది అన్న విషయాన్ని మర్చిపోకూడదు. లోడా 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 మాట్లాడండి అంటాడు. వాక్యం సెలవిస్తుంది. వాళ్ళు దేవుడికి వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడారు. నీవు కూడా కొన్నిసార్లు నీ ఓపిక నశించిన తర్వాత ఎందుకు చెయ్యవు, నీవు దేవుడివేనా? దేవునికి విరుద్ధంగా వ్యతిరేకంగా మాట్లాడిన వాడు భూమి మీద ఎవ్వడు లేడు. మీరు చూస్తారా, అమెరికా ప్రాంతం లాస్ ఏంజల్స్ ఏమైంది? 1వ తారీఖు న్యూ ఇయర్ అయిపోయింది. 4-5 తారీఖుల్లో వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఆ మీటింగ్ లో మాట్లాడుకుంటున్నారు. అందరూ మాట్లాడుకుంటే ఒకడు ఒక ప్రశ్న అడిగాడు, దేవుడికి ఎంత మార్కులు వేస్తారు అంటే వాళ్ళు అన్నారు, దేవుడు అనేవాడే లేడు.
దేవునికి 0. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. 7వ తారీఖుకి ఒక యవనస్తురాలు సువార్త ప్రకటిస్తూ ఒక మాట ప్రవచించింది. రేపే దేవుని ఉగ్రత రాబోతుంది, ఈ క్షణమే మారండి అనంటే ఎవ్వడు మాట వినలా. 10వ తారీఖు లాస్ ఏంజల్స్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తగలబడ్డది. ఈరోజు కొన్ని లక్షల కోట్ల ఆస్తి నష్టం కలగడానికి కారణం ఏంటంటే మాట. ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడారనే కదా ఒక్కొక్కడు అక్కడక్కడ కూలిపోతూ పోయారు. సొదొమ గొమొర్రా పాడైపోయింది. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు ఎక్కువ రోజులు పోతాడు, దేవుని ఉగ్రతకు లోపడతాడు, కుక్క చావు చస్తాడు. మనుషులతో మాట్లాడినట్టు ఆషామాషా కాదు జీవం కలిగిన దేవుడు అంటే. నువ్వేమైనా పాయ ఎత్తనావా, జీతం ఎత్తనావా, ఎట్లా పడితే అట్లా మాట్లాడాను. ఆయన గాని కన్నెర్ర చేస్తే నీ స్థితి తారుమారవుతుంది. నా మాటలు ముగించడానికి వస్తున్నాను. 78వ కీర్తన 10వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. వారు దేవుని నిబంధనను గైకొనలేకపోయారంట. 1 విశ్వాసించలేకపోయారు, 2 విరోధంగా మాట్లాడారు, 3 దేవుని శాసనములను దేవుని నిబంధనలను వాళ్ళు గైకొనలేకపోయారు, పాటించలేకపోయారు, దేవుని వాక్యమును పాటించలేకపోయారు. దేవుడు చెప్పిన మాటలు వారి యొక్క జీవితంలో వారి యొక్క ప్రయాణంలో వాళ్ళు పాటించలేకపోయారు. దేవుడు లేడు, విచ్చలవిడిగా ప్రవర్తించారు. దేవుడు మాకు తోడు అని మాట్లాడవలసిన వారు దేవుడు లేడు. వారి జీవితం పతనానికి వెళ్ళిపోయింది. నిబంధనను గైకొనలేకపోయారు, నిబంధనను పాటించలేకపోయారు. మోషే ఏం చెప్తున్నాడో ఆ ప్రకారంగా నడవలేకపోయారు. వారి జీవితాలు పతనం అయిపోయాయి. ఈరోజు మీ ప్రవర్తన కూడా ఇశ్రాయేలు వలె ఉందా? మందిరంలో వాక్యం విని ఇంటికి వెళ్ళేసరికి ఈ బైబుల్ తీసుకెళ్లి బట్టల కింద బీరువాలో పెట్టేస్తే మళ్ళీ ఆదివారానికి కొత్త బైబుల్. మరి దీన్ని తెరిచి చదివే సమయం ఎప్పుడు? మీకు మాట చెప్పనా 5 నిమిషాలు లేట్ అయినా ఏమనుకోలే అన్నా అంటే చెప్తాను. చెప్పండి. 2 భార్యాభర్తలు ఉన్నారు. అయితే భర్త వచ్చి అలసిపోయి డ్యూటీ నుంచి డబ్బులు తీసుకొచ్చి అన్ని కరెంటు బిల్లు, ఇంటి బిల్లు, అన్ని బిల్లులు కట్టేశాక 2000 మిగిలితే ఆ 2000 భార్యకి ఇచ్చాడు. ఇచ్చి మాయ్ ఈ దాపెట్టు, రేపు ఎప్పుడైనా ఉపయోగపడుతుందా? ఆమె ఏం చేసింది? పోయి దాచిపెట్టింది. దాచిపెట్టి 2 రోజులు 3 రోజుల తర్వాత వచ్చి అడిగాడు, మాయ్ నిన్న నీకు ఎంత ఇచ్చా? 2000 ఇచ్చా, తీసుకురా అంటే ఈమె పోయి ఇక మొత్తం వెతకడం స్టార్ట్ చేసింది. ఎక్కడ దాచిపెట్టిందో గుర్తులేదు. మొత్తం వెతికేసింది. మొత్తం వెతికి ఎక్కడ దొరకకపోతే అన్నం తినడం మానేసింది. ఇప్పుడు ఎంత పోయింది? 2000 కోసం తినటం మానేసింది. ఇట్లాగున్నామే ఇట్లాగైంది. 1 నెలకి 2 నెలల తర్వాత ఆ మార్గాన్ని ఓ దైవజనుడు కనిపించి, అమ్మా రేపు ప్రార్థన జరుగుతుంది, రావాలి, నువ్వు తప్పకుండా రావాలి, ఈ ఏరియాలో మొదటి విశ్వాసి నువ్వే అని అంటే, సరే అయ్య గారు వస్తాను రాను తెలియదు అయ్య గారు. లేదమ్మా నువ్వు ఖచ్చితంగా రావాలి. సరే అని ప్రార్థనకి పోయింది. అప్పటికి ఎన్ని నెలలు అయింది? 2 నెలలు అయింది. ప్రార్థనకు పోయేసరికి ఆ పాస్టర్ గారు పాటలు అయిపోయింది, ఆరాధన అయిపోయిన తర్వాత మన మధ్యలో ఉన్న మరియమ్మ
కీర్తన భాగాన్ని చదువుతుంది అన్నాడు. ఏ భాగం? కీర్తన. ఏ భాగం? కీర్తన భాగం చదువుతుంది అన్నాడు. ఇక పోయి బైబిల్ తెరిచి, ఆ బైబిల్ తెరిచి ఏ అధ్యాయం చెప్పాడో ఆ అధ్యాయం తెరిచేసరికి, ఇప్పుడు ఈ జిప్పేసింది కదా, ఈ జిప్ ఇట్లా తెరిచేసరికి 2000 నోటు ఎక్కడుంది? మొదటి పేపర్లోనే ఉంది. అది చూసి కీర్తన భాగం చదవమంటే పులిపీఠం ఎక్కి లోలోపం అవుతుంది. చూసేవాళ్ళు అందరూ ఎంత మంచి వాక్యం చూపించుంటాడో దేవుడు అనుకుంటున్నారు. ఎంత మంచి వాక్యం కాదు. ఏమేం చేసింది? పోయిన 2000 దొరికింది. ఇక చూడండి, లోలోపులే ఓ అరిచి నవ్వుతుంది. అయ్యగారు అంటాడు, మా సమయం అయిపోతుంది, చదువు. ఆ కీర్తన భాగం చదివేసింది, సంతోషంగా చదివింది. అప్పటి వరకు ఏందక్క అట్లా ఉన్నావు, ఏం లేదు అన్నా, 2000. అప్పటి వరకు ఏడ్చింది. పిల్లరా వెంటనే స్టేజ్ దిగి వచ్చి వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి అంటది, ఏమండి 2000 ఉన్నాయి, దొరికాయి. ఏమో సంతోషానికి పట్టిన పగ్గాలు లేవు. ఇక్కడ మీకేం అర్థమైంది? పోయిన డబ్బులు తిరిగి వచ్చాయనా? ఈమె బైబుల్ చదివేసరికి చదవటం మానేసి ఎన్ని నెలలు అయింది? ఎన్ని నెలలు? నెలకు 1000 రూపాయలైనా దొరికింది కదా. ఎన్ని నెలలు? ఈ ప్రబుద్ధులు మనలో కూడా ఉంటారు. బైబిల్లో ఏదో దాబెట్టి అన్ని ఎదుగుతారు, కానీ దీన్ని మాత్రం వెతుకుడి దొరుకుతుంది. అప్పుడు ఆమెకు అర్థమైంది, అయ్యో నేను బైబిల్ చదవక 2 నెలలు అయిపోయాయి, దేవునికి ఎంతో దూరం అయిపోయినా అని పశ్చాత్తాపపడడం ప్రారంభించి ప్రాధేయపడి ప్రార్థన చేస్తూ, దేవా నా తప్పును క్షమించు. ఆమె మంచి విశ్వాసే, మంచి ప్రార్థనా పరురాలే, కానీ ఏమైంది? పప్పులో కాలేసేసింది. కాలైతే ఏమైంది? వేడిగా. మన జీవితాల్లో కూడా, మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు చూడండి, ప్రార్థన చేయాలనిపించదు, బైబిల్ చదవాలనిపించదు, దేవుని స్తుతించాలనిపించదు, దేవుని ఆరాధించాలనిపించదు. కానీ రెట్టింపు ఆనందం. ఇప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి, మీ అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయి, మీ డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి, సొంత ఇల్లులు ఉన్నాయి, మీకు వచ్చింది అన్నారనుకో, మీ పరిస్థితి ఎట్లా పడ్డది చెప్పండి. అయ్యగారు రోజు 10 రూపాయలు పెట్టినా కానీ ఈరోజు 100 రూపాయలు తీసుకుంది అంటారా లేదా? వాళ్ళు నిబంధనలు గైకొనలేకపోయారు, ఈమె కూడా గైకొనలా. బైబిల్ చదివి ఉంటే, నిబంధనానుసారంగా ఉండుంటే డబ్బులు ఎప్పుడో దొరికాయి. కానీ అట్లా లేదు కనుక ఆలస్యమైపోయింది. అధిక సంతోషం కలుగుతుంది కొన్నిసార్లు. దేవుని సన్నిధికి వచ్చి సంతోషంగా ఆరాధి, సంతోషంగా కొనియాడు, సంతోషంగా మహిమపరచు, 2 ఆశీర్వాదాన్ని చూస్తాం. హల్లెలూయా. ఒకంత కాదు, 2 ఆశీర్వాదం చూస్తాం. నాకు శోభన వచ్చిన, సమస్య వచ్చిన మీరైతే మావు చెబుతారు, మేము ఎవరికి చెప్పాలా? మాకు దేవుడు తప్ప వేరే దిక్కు. మీకు వచ్చి చెప్పాను అనుకో, మా బాధలే ఈయన చెబుతుంటే, ఈయన బాధలు కూడా మళ్ళీ మాకే వచ్చి చెప్తున్నాను. ఏ దైవజనుడు తన బాధ సంఘానికి చెప్పడు. వాడు ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా దేవుని దగ్గర ఏడ్చుకోవడం తప్ప. ఇంటికి యజమానుడు తండ్రి తన గుండెలో ఉన్న బాధ పిల్లలకి చెప్పడు. పిల్లలు తీర్చలేరుగా చెప్పడు, కానీ సాహసం చేస్తాడు.
పిల్లలకి అప్పు తీసుకొచ్చే ఎత్తాడు, కానీ తనకున్నా లేకపోయినా లోపలే కుమిలిపోతాడు. హల్లెలూయా. జ్ఞానం కలిగిన కుమారుడు గ్రహిస్తాడు, జ్ఞానము లేనివాడు గ్రహించడు. మా నాన్న ఎందుకు రోజు రోజుకి ఇట్లాగ అయిపోతున్నాడు, మా మమ్మీ ఎందుకు ఇలా అయిపోతుంది అని గ్రహిస్తాడు. అయ్యగారు ఎందుకు బాధపడుతున్నాడు. కొంతమంది పెన్ను పెట్టుకుని చిన్న పిల్లలు ఇట్లా అవుతారు. దైవజనుడి దగ్గరికి వచ్చి ఏమైందన్నా, ఏదో చెప్పన్నా చెప్తే తీర్చేవాళ్ళు ఏంటి తీరుతారా? ఇలా వాక్యం సెలవిస్తుంది, వారు నిబంధనను గైకొనక, మీరు నిబంధన గైకొన్న ప్రజల వలె ఉండాలి. 4వది, వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. ఎట్లా తెలుసా? వాయి వరుస లేకుండా పాపం చేశారు. వ్యతిరేకంగా పాపం చేశారు. ఆ మాట 78వ కీర్తన 17వ వాక్యంలో ఉంటుంది, చూడండి, ముగిస్తాను. అయినను వారు ఆయనకు విరోధంగా ఇంకను పాపం చేయొచ్చునే వచ్చిరి. ఎవరికి విరోధంగా? మీలో అబద్ధాల బొమ్మలు మామూలు అన్న ఇప్పుడే వస్తారన్న. చర్చిలో అందరి ముందేమో అయ్యగారు చర్చిలో ఏదైనా పని ఉంటే మా పిల్లల్ని వాడుకోండి అంటారు, ఏదైనా చేస్తాం అయ్యగారు అంటారు, పని టయానికి పిలిచాను, ఇప్పుడే వస్తానన్నా. ఇక అంతూ ఉండదు, అడ్రస్ ఉండదు. అడ్రస్ లేక మెడ్రాస్ లో కనపడతారు, తేలుతారు అక్కడ. ఇప్పుడే వస్తాం. పాపం అంటే ప్రార్థన సహాయం కోరిన వారికి ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. వ్యభిచారం, దొంగతనం, నరహత్య పాపం కాదు. ప్రార్థన సహాయం కోరిన వారికి ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. ఎన్ని మాటలు చెప్పా? 1, వారు విశ్వాసం ఉంచగా ఉన్నారు. మీరు విశ్వాసం ఉంచుతున్నారు లేదో మీ ప్రవర్తన పరీక్షించుకోండి. 2, దేవునికి వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడారు, చేస్తాడు అన్నట్టుగా మాట్లాడారు. 3, నిబంధన ఫలాన్ని గైకొనలేకపోయారు, పాటించలేదు. బైబుల్ దేవుడు చెప్పిన మాటలు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను బట్టి నడవలేకపోయారు. 4, వారి వ్యతిరేకంగా పాపం చేశారు. ఈ లక్షణాలు ఉన్నవాడు స్వతంత్రంగా ఉండలేడు. ఈ లక్షణాలు లేనివాడే నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందుతాడు. కనుక ఈ శుభవేళ వాక్యం సెలవిస్తున్న రీతిగా మీ ప్రవర్తన ఇశ్రాయేలుల ప్రవర్తన వలె ఉందా? యేసయ్యలాగుందో పరీక్షించుకోండి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థించండి. నాలో ఏమి చూసి నీవు ఇంత ప్రేమ చూపినావు, మధ్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి నేటి వరకు తోడుండినావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నా తల్లి గర్భమునే నన్ను కోరినావు, విశ్వాస గృహములో నన్ను చేర్చినావు. అమృత జలమైన నీ నోటి మాటలతో నిఖిల జగతికి నన్ను పంపినావు. ప్రకటింతు నీ చరితము
నా జన్మ నిజ ఫలితం ప్రకటింపని చరితం నా జీవితాంతం నా జన్మ నిజ ఫలితం నాలో ఏమి చూసి నీవు ఇంత ప్రేమ చూపినావు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా పర్వతపు తండ్రి పరిశుద్ధ పాదాలకు స్తోత్రం. ఈ మధ్యాహ్న కాలపు వేళ కృతజ్ఞత కూడికను బట్టి, కృతజ్ఞత ఆదివారాన్ని బట్టి సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన వాళ్ళందరినీ దీవించాం, ఆశీర్వదించాం. వారు ఏ అవసరతలతో అక్రతలతో మీ పాద సన్నిధికి వచ్చారో నాకు మాత్రం తెలియదు, కానీ వారి అవసరాలు అక్రతలు తీర్చండి. వారు కలిగి ఉన్న శోభం నుండి వేడెక్కించాలని ఆజ్ఞాపిస్తున్నారు. కృపలో జ్ఞాపకం చేస్తుంది. బిడ్డలందరినీ నీ ఆత్మ ఉంచండి. ఆయన ఎవరికినో కీడు కలగకుండా మేలే చేయమని ప్రార్థిస్తున్నాం. సేవకుడిగా ప్రార్థిస్తున్నా, నా మనం మీరు ఆలకించండి, జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అద్భుతాలు చేయండి దేవా. ఆయన నీకు వందనాలు. సాతానుడు ఎవరి గంట ఏ హాని కలుగ చేయకుండా నిత్యమైన కృపతో ఇవన్నీ బిడల పట్ల మీరు వాత్సల్యమును చూపించి క్రొత్త తైలముతో అంటమని ప్రార్థిస్తున్నాం. అద్భుతాలు చేయండి. నిన్న వాక్యం వారి జీవితాలు ఫలింపచేయండి. నూతనంగా వచ్చిన బిడల జీవితాలు మేలు జరిగించు, నూతన కార్యాలు జరిగించు, అద్భుతాలు చేసి ఆశీర్వదించండి. తైలము రాసి ప్రార్థన చేస్తూ ఉండగా వారి మీద అభిషేకమును సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి అడుగుచున్నారు పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని శ్వాసం ఇప్పుడు సంఘానికి సకల కోటి పరిశుద్ధులకు దేవుని నామ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో హృదయపూర్వకమైన అర్పణలు ప్రభు సేవకు సమర్పించిన తర్వాత మీ బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.